మీ సెక్స్ లైఫ్ బావుండట్లేదా? మీ హస్బెండ్ చూస్తే మీకు ఎలాంటి మూడొస్తలేదా? మీ వైఫ్ మీద మీకెలాంటి ఇంట్రెస్ట్ ఒస్తలేదా? అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి రొమాంటిక్ మసాజ్ చెప్తాను. ఈ మసాజ్ టెక్నిక్ ఫాలో చేశారనుకోండి, న్యాచురల్‌గా మీకు ఒకరి మీద ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ అనేది ఒస్తది. మీ సెక్షువల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తదండి. సో, ఈ మధ్య ఏందంటే మీరు చూస్తూనే ఉంటారు. నా దగ్గర గూడా చాలా పేషెంట్స్ వస్తుంటారు. ఏందంటే బిజీ లైఫు, స్ట్రెస్‌ఫుల్ లైఫు, తర్వాత ఇంకా ఇద్దరు హస్బెండ్, వైఫ్ ఇద్దరు పని చేస్తారు, వర్క్ చేస్తారు. వైఫ్ వంట వండాలి, హస్బెండ్ పైన బ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వల్ల ఏమైపోతుందంటే, ఆ స్ట్రెస్ వల్ల ఇద్దరి మధ్యలో ఏమైపోతుందంటే దేనికి టైం దొరకట్లేదు. హస్బెండ్, వైఫ్ మధ్యలో అసలు మాట్లాడడానికి గూడా, రొమాన్స్ చేయడానికి గూడా టైం దొరకట్లేదు. ఆ టైం దొరకక, పిల్లలు ఉండడం వల్ల, ఇవన్నీ వల్ల టైం దొరకక ఏమవుతుందంటే, గ్రాడ్యువల్‌గా మీ రిలేషన్‌షిప్ అనేది పాడైపోతుంది. అసలు రిలేషన్‌షిప్ మొత్తం ఖరాబయిపోతుంది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇద్దరి మధ్యలో ఒక కెమిస్ట్రీ, ఆ బాండింగ్ అనేది లేకపోవడము. అది ఇనీషియల్‌గా ఉన్నా గూడా ఒక మ్యారేజ్ అయినాక 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో ఆ కెమిస్ట్రీ బాండింగ్ అనేది మిస్ అయిపోతుందండి. సో, అలాంటి కెమిస్ట్రీ బాండింగు ఇంప్రూవ్ అవ్వాలి. ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫీలింగు మళ్ళీ కొత్త కొడుకులాగా కొత్త దాంపత్య జీవనంలాగా మీ లైఫ్ అవ్వాలంటే నేను ఒక మంచి మసాజ్ టెక్నిక్ చెప్తానండి. ఆ రొమాంటిక్ మసాజ్ అనేది మీరు రెగ్యులర్‌గా ఫాలో చేశారు. వీక్లీ వన్స్ ఫాలో చేశారనుకోండి, డెఫినెట్‌గా మీ సెక్షువల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతదండి. సో, ఈ మసాజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మంచి రూమ్‌ని ఏం చేయాలంటే మంచిగా క్యాండిల్ పెట్టాలి. దాంతో పాటు వార్మ్ లైట్ పెట్టండి. మంచిగా ఫ్రాగ్రెన్స్ పెట్టండి. మంచిగా ఒక ఆహ్, మ్యూజిక్ పెట్టండి. మంచిగా ఒక రొమాంటిక్ మంచి మ్యూజిక్ పెట్టండి. ఆ మ్యూజిక్ పెట్టేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయండి. ఆ ఎన్విరాన్మెంట్ అంటే క్రియేట్ చేసినాక కొంచెం వార్మ్ ఆయిల్ తీసుకోండి. నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఏం చేయండంటే ఆహ్, ఎవరైనా ఫస్ట్ మీ వైఫ్‌ని బెడ్ మీద పడుకోబెట్టి మంచిగా మసాజ్ స్టార్ట్ చేయండి. మసాజ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ చెవి దగ్గర నుంచి మసాజ్ స్టార్ట్ చేయండి. చెవి దగ్గర నుంచి మెల్లగా నెక్ దగ్గర, నెక్ నుంచి బ్యాక్ నుంచి హిప్సు, థైసు ఇలా మెల్లగా మసాజ్ చేస్తూ రావాలి. సో, ఇలా మెల్లగా మసాజ్ టెక్నిక్ చేయడం వల్ల ఏమవుతదంటే, ఆ స్లో మసాజ్ వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఆ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. డోపామిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఈ ఆక్సిటోసిన్, డోపామిన్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ లవ్ హార్మోన్స్, బాండ్ హార్మోన్స్. సో, ఇద్దరి మధ్యలో ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతా వస్తది. ఇన్ ద సేమ్ వే మీ వైఫ్‌ని గూడా సేమ్ మసాజ్ టెక్నిక్ అనేది యూజ్ చేయమని చెప్పండి. సేమ్ మీరలా బోర్ల పడుకున్నాంక చెవి నుంచి, బ్యాక్ నుంచి, థై వరకి ఇలా మెల్లగా స్లోగా ఒక మసాజ్ అనేది ఫాలో చేసుకుంటారండి. ఇలా వీక్లీ వన్స్ మసాజ్ చేసుకుంటా వచ్చారనుకోండి, మీ సెక్షువల్ లైఫ్ అనేది డెఫినెట్‌గా ఇంప్రూవ్ అవుతది. ఎందుకంటే నేను చూస్తాను చాలామంది అబ్బాయిలేందంటే బయట మసాజ్ సెంటర్‌కెళ్తారు, మసాజ్ చేయించుకుంటారు. అక్కడంతా ఏదేదో జరుగుతుంటాయి. ఎందుకంటే మనం ఇంట్లో ఆ అట్మాస్ఫియర్, ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఇస్తలేము. ఇంట్లో ఒక మంచి రొమాన్స్ అనేది ఉండట్లేదు. అందుకోసమే వీళ్ళందరూ బయటకెళ్ళిపోతున్నారు. ఆ బయటకు వెళ్ళి ఇవన్నీ చేసుకుంటున్నారు. సో, ఇది ఇంట్లో చేశారనుకోండి, సో, దీనివల్ల ఏమవుతదంటే ఒక మంచి రిలేషన్‌షిప్ అనేది డెవలప్ అయిపోతదండి. దీనివల్ల ఈ మసాజ్ టెక్నిక్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే, ఒకటి హస్బెండ్, వైఫ్ మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగు, ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా అది ఒకటి క్లియర్ అయిపోతది. రెండోది హస్బెండ్‌కి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది, పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అలాంటిదేమైనా ఉందనుకోండి, ఈ మసాజ్ వల్ల ఏమవుతదంటే ఆయనకి ఆ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మంచిగా స్లోగా రిలీజ్ అయ్యి, దానివల్ల ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, టైమ్ పీరియడ్ గూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. ఇక మూడోది వైఫ్‌కేమైనా అంత ఫీలింగ్స్ ఎక్కువ ఉండకపోవడము, లేదా డ్రైనెస్ లాంటిదేమైనా ప్రాబ్లమ్ ఉండడము, ఇంటర్‌కోర్స్ టైమ్‌లో ఏమైనా పెయిన్ ఉండడము, ఇలాంటిదేమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు గూడా ఈ మసాజ్ టెక్నిక్ వల్ల ఏమవుతదంటే, ఆ సెక్స్ హార్మోన్ అనేది మంచిగా రిలీజ్ అయ్యి, ఆ డ్రైనెస్ అనేది తగ్గుతా వస్తది. ప్లస్ ఈ మసాజ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫోర్ ప్లే అండి. ఆ ఫోర్ ప్లే మంచిగుందనుకోండి, ఆ ఫోర్ ప్లే మంచిగా అయినప్పుడు ఏమవుతదంటే, న్యాచురల్‌గా ఇద్దరి మధ్యలో ఒక
ఒక మంచి కెమిస్ట్రీ బిల్డప్ అవుతది. దానివల్ల ఇద్దరు ఏందంటే ఎంజాయ్ చేయొచ్చు. మీ సెక్స్ టైమ్ పీరియడ్ గూడా పెరుగుతా వస్తది. సో, మీలో ఇలాంటి ఏమన్నా అంటే మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ మిస్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి లవ్ అనేది అనిపిస్తలేదు. ఒకరిని చూసి ఒకరు ఆ కోరికలు వస్తలేవు అలా అనిపిస్తుందనుకోండి. మీరు డెఫినెట్‌గా ఈ మసాజ్ టెక్నిక్‌ని ఫాలో చేయండి. వీక్లీ వన్సో, 15 డేస్ వన్సో మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇది చేసేది ప్రేమంగా చేయండి. ఏదో ఒక హడావిడిగా ఫాస్ట్‌గా చేయడం గాదు. స్లోగా మంచిగా ప్రేమగా చేయండి. డెఫినెట్‌గా మీ దాంపత్య జీవనం అనేది చాలా ఇంప్రూవ్ అవుతదండి. సో, మీకు ఇలాంటి రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, మీకు ఎలాంటి సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నా కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి. మనతో మాట్లాడండి లేదా మెసేజ్ చేయండండి. ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండండి. థాంక్ యూ అండి.